పదివేల దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడు. కళ్ళ కపట మెరుగని కరుణామయులే పిల్లల హృదయాలు దేవాలయాలు. ఎందుకంటే పిల్లల్లో పోలిక ఉండదు, అత్యాశ ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు. తక్కువ శ్రమతో ఎక్కువ ఎదగాలన్న అనవసరపు తపన ఉండదు. అందుకనే పిల్లల హృదయాలు దేవాలయాలు. అలాంటి పిల్లలతో గౌరవనీయులైన సీఎం గారు ముచ్చటిస్తున్న సందర్భం చూసాం. ఇందాకే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్. పరిశుభ్రత ఎక్కడ ఉంటే పరమాత్ముడు అక్కడ ఉంటాడు. అలాంటి పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలకు మంచి ఆహారం తయారు చేసి పెట్టుకున్న తల్లులతో మాట్లాడారు. స్వయంగా పూరీలు చేసే దృశ్యాన్ని కూడా మనం చూసాం. మరి అదిగో ఆ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్లో ఉండే టీచర్ను అభినందిస్తున్నారు. పిల్లలందరూ అదృష్టవంతులు. ఎన్ని షేక్ హ్యాండ్లు, ఎన్ని భుజం తట్టి ప్రోత్సహించటాలు. పిల్లలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో తల్లిదండ్రులు, ఎందరో విద్యార్థులు, ఎందరో ఉపాధ్యాయులు, ఎన్నో పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే ప్రభుత్వ విద్యాశాఖ, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. దయచేసి అందరూ ఒక్క మాట శ్రద్ధతో వినండి. గౌరవనీయులైన సీఎం గారు వస్తూనే మనం స్వాగతం పలుకుతాం. సీఎం గారికి వెల్కమ్ చెప్పిన తర్వాత అందరూ సీఎం గారు, మినిస్టర్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ అధికారులంతా స్టేజి మీద నిలబడతారు. మనం కూడా లేచి నిలబడతాం క్రమశిక్షణతో, డిసిప్లిన్తో, నిశ్శబ్దంగా. అలా నిశ్శబ్దంగా నిలబడి మనదైన తెలంగాణ పాట జయ జయ హే తెలంగాణ పాడతాం. సీఎం గారిని వెల్కమ్ చేసే సాంగ్ మీ అందరికీ తెలుసు. వారు వెల్కమ్ అయిన తర్వాత జయ జయ తెలంగాణ కూడా మీ అందరికీ తెలుసు. నేను చెబుతాను, అప్పుడు అందరూ లేచి నిలబడి నిశ్శబ్దంగా తెలంగాణ తల్లిని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత పెద్దల సందేశాలు ఉంటాయి. అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ చదువుల పండుగని, విద్యా పండుగని, కొత్త వెలుగుల పండుగని విజయవంతం చేస్తున్నారు. విద్యంటే తెలుసుకొనుట, విద్యంటే తెలివి గనుట, గతములోని మంచి నెంచుట, వర్తమాన కర్తవ్యము గనుట, భవ్య భవిత భవనానికి పునాది రాళ్ళు పరుచుట. ఇవాల్టి చదువు ఇవాల్టితోనే పోదు. ఇవాళ మనం 100నో 1000 సంపాదిస్తే ఇవాళ ఖర్చు అయిపోతాయి. అదే ఒక జ్ఞానం, ఒక కొత్త విషయం సంపాదిస్తే జీవితాంతం మనతో ఉంటుంది. మనం ఇంకా నలుగురికి చెప్పొచ్చు. వర్తమాన కర్తవ్యము గనుట, ప్రజెంట్ మన డ్యూటీ ఏమిటో మనం గుర్తించాలి. భవ్య భవిత భవనానికి పునాది రాళ్ళు పరుచుట. విద్య అంటే త్రికాలాలు, విద్య ఎల్ల కాలాలు. అన్ని కాలాలు ఉండేటువంటి ధనము విద్యాధనం మాత్రమే. విద్యాధనం ఒకటే దొంగలు దోచుకొని ధనం. విద్యాధనం ఒకటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించేది. విద్య అంటే త్రికాలాలు, విద్య అంటే ఎల్లకాలాలు. విద్య అంటే వాడిపోని పరిమళాల పూలు. విద్య అంటే పోషక బలాల ఫలాలు. బాబు వీడియో చేయండి, వీడియో. Stronger society fuels a brighter economy and builds a more confident India. And the belief stands at the core of Telangana's commitment to its daughters. To make opportunity reach every girl in the state, the Telangana government has nurtured a vast network of residential campuses